గ్రామ సేవయే సాయి సేవ అన్న స్వామి సూక్తిని ఆధారంగా చేసుకొని నిరుద్యోగ గ్రామీణ యువతకు ఆర్థిక మరియు సామాజిక జీవనోపాధిని అందించడమే ధ్యేయంగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులచే స్థాపించబడిన సంస్థయే ఈ సాయి సేవ. ఎన్నో కష్టాలు కోర్చి డిగ్రీలు సంపాదించిన పిదప ఒక ప్రక్కన ఎదిగిన కొడుకు పొట్టకూటికై తమను వదిలి పట్టణాలకు వెళ్లిపోతాడన్న తల్లిదండ్రుల ఆవేదన, మరోవైపు ఉన్న ఊరిలో ఉద్యోగ అవకాశం లేక నిరాశ నిస్పృహలకు గురి అవుతున్న కొడుకు, ఈ రెండు సమస్యలను పరిష్కరించి ఆ జీవితాలలో వెలుగు నింపాలన్నదే ఈ సంస్థ యొక్క లక్ష్యం. ఇక స్వామి వీరందరి జీవితాలలో ఎలా వెలుగు నింపారో వారి ద్వారానే తెలుసుకుందాం. స్వామి, because of you, I am not only in a position to take care of myself, but also to take care of my entire family. We are ever grateful to you, my Lord. ಸ್ವಾಮಿ, ನನ್ನವರು ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಸಮಯಾನ ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ನಿನ್ ಮೇಲೆ ಭಾರ ಹಾಕಿ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ. ಆ ದಿನದಿಂದ ಈ ದಿನವರೆಗೆ ಸ್ವಾಮಿ ನನ್ನ ಕಾಪಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಸ್ವಾಮಿ ದಯಾಗಿ ಸಾಯಿ ಸೇವನಲ್ಲಿ ಜಾಬ್ ಸಿಕ್ಕಿದೆ. ಎಲ್ಲದಕ್ಕೆ ధన్యవాదాలు స్వామి. స్వామి, ఈనాటి యువతరం ధనం సంపాదించిన ధ్యేయంతో కన్నతల్లిని జన్మభూమిని వదిలి వెళ్లిపోతున్నారు. మీ సంస్థ ద్వారా రెండింటికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు నేను సదా కృతజ్ఞుడు. ఈ యువత ఎవరో కాదు, పుట్టపర్తి మరియు పరిసర గ్రామాల్లో వివిధ కుల వృత్తులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యవసాయదారుడు, ఓ వడ్రంగి, ఓ క్షురకుడు, ఓ పండ్ల వ్యాపారి పిల్లలే. With Swami's blessings, the hard work of Sai Seva promoters and their staff and our own staff in the bank, we've been able to successfully execute a rural BPO project based in Bhakti. We invoke Swami's blessings for taking this concept throughout the country. Jai Shri Sai Ram. Dear Swamiji, please accept my humble pranams at your lotus feet. Our bank was truly impressed by the dedication and commitment shown by the employees drawn from the rural areas around Sai Seva Solutions at Puttaparthi. We seek your divine blessings and your divine guidance to continue to move forward in their path shown by you and achieve our mission. Swami, Sai Seva is your inspiration. Thank you for giving me an opportunity to play a small role in this grand mission. స్వామి వెలిగించిన ఈ సేవా జ్యోతిని ప్రతి ఒక్కరూ తమ గ్రామాలలో వెలిగించిన నాడు భారతదేశం ఆధ్యాత్మిక సమృద్ధిలోనే కాక ఆర్థిక సమృద్ధిలో కూడా ప్రపంచానికి దారి చూపే అఖండ జ్యోతిగా మారుతుంది. స్వామి, రామపాదం తాకనిదే రాయి అహల్యగా మారదు, వనమాలి చేయి స్పర్శ తాకనిదే పూబాల తనివి తీరదు. మీరు నాటిన విత్తనం మీ ప్రేమానుగ్రహ వర్షంతో ఈనాడు ఒక నొక్కగా మారింది. ఇది మహావృక్షమై గ్రామ గ్రామాల్లో కొన్ని లక్షల జీవితాలను స్పర్శించి సాయి అనుగ్రహాన్ని వర్షించాలన్నదే మా ప్రార్థన. మీ స్పర్శకై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం స్వామి.